నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. జనపక్షం టాక్ షోకి స్వాగతం, సుస్వాగతం. లోకల్ బాడీ ఎలక్షన్స్లో సర్పంచ్గా పోటీ చేయాలనుకునేటువంటి నాయకుడికి ఉండాల్సినటువంటి ప్రధానమైన లక్షణాలు ఏంటి? అసలు ఎవరు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో సర్పంచ్గా పోటీ చేయాలి? ఎవరు పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంది? ప్రజలు కూడా ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి అనేటువంటి అంశంపై నా విశ్లేషణ చెప్పడం కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఈ వీడియో చూస్తే మీరు పోటీ చేయాలా లేదా అనేటువంటి కంక్లూజన్ కి కూడా మీరు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా మీరు ఈ వీడియోని చూస్తే ఎవరికి ఓటేస్తే, ఎలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఓటేస్తే మీ గ్రామము అభివృద్ధి చెందుతుందో కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, 10 మందికి షేర్ చేయండి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ పై మేము ఒక 15 ఎపిసోడ్స్ వీడియో సిరీస్ చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఎపిసోడ్ ని మీరు చూస్తారని చెప్పి భావిస్తున్నాను. ఇక ఈ ఎపిసోడ్ విషయాన్ని గనక మనము లోతుగా వెళ్ళినట్లయితే, ఇప్పుడు చాలా మంది లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. మీరు అసలు మీకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏందన్నది మీరు ఆలోచించుకోవట్లేదు. సో నేను ప్రధానంగా 10 ప్రధానమైనటువంటి లక్షణాల గురించి నేను వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే, మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ చేయాలనుకుంటే మీరు స్థానికుడై ఉండాలి. అంటే మీరు ఆ గ్రామంలో నివసించే వ్యక్తి అయి ఉంటే మీరు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా మీరు చూసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. చాలా మంది ప్రొఫెషనల్ గా సిటీస్ లలో ఉంటున్న వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాగానే గ్రామాలకు వచ్చి సర్పంచ్ గా పోటీ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అలా చేసినట్లయితే మీరు గ్రామానికి సమయాన్ని ఇవ్వలేరు. గ్రామ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. మీరు అనవసరంగా గ్రామానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీ ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే, మీరు లోకల్లో స్థానికంగా నివాసం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఎలక్షన్స్ లో పోటీ చేస్తే బాగుంటుందన్నది మా ఉద్దేశం. ఇక రెండో క్వాలిటీ విషయాన్ని గనక మనం వచ్చినట్లయితే, ప్రజల సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలి. అంటే మీరు ఆ గ్రామం పట్ల అవగాహన, అంటే ఆ గ్రామంలో ఎలాంటి ప్రజలు ఉంటున్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి అసమానతలు ఏంటి, ఆ గ్రామం గత 10 సంవత్సరాలుగా ఎంత అభివృద్ధి చెందింది, ఎంత వెనుకబడిపోయింది, ఆ గ్రామంలో వస్తున్నటువంటి రెవెన్యూ ఏంటి, రిసోర్సెస్ ఏంటి, ప్రజలకున్న సమస్యలని ఎలా తీర్చాలనేటువంటి దానిపై మీకు చాలా డీటెయిల్డ్ గా అవగాహన గనక కలిగి ఉన్నట్లయితే మీరు ఎలక్షన్ లో పోటీ చేస్తే మీకు లాభం జరుగుతుంది, గ్రామానికి లాభం జరుగుతుంది. సో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వాళ్ళకు ఉండాల్సినటువంటి మూడో క్వాలిటీ ఏంటంటే, ప్రో డెవలప్మెంట్ అండ్ ప్రో వెల్ఫేర్ మైండ్ సెట్. అంటే మీరు ఆ గ్రామంలో ఉన్న సమస్యల పట్ల స్పందించే మనసు ఉండాలి. ఆ గ్రామంలో ఉన్నటువంటి సంక్షేమం పట్ల స్పందించేటువంటి గుణం ఉండాలి. ఇది అందరికీ ఉండదు, కొంతమంది నాయకులకు మాత్రమే ఉంటుంది. సో మీరు ఆ గ్రామంలో ఎలక్షన్ లోకి దిగాలి అని అంటే మీకు ప్రో డెవలప్మెంట్ మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళు మాత్రమే దిగాలి. ఒక పేదవాన్ని చూస్తే వాటిని సహాయం చేయాలనేటువంటి మనసు స్పందించే వాడు మాత్రమే ఈ ఎలక్షన్ లో దిగితే గ్రామానికి ఉపయోగపడుతుంది. సో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే వాడికి ఉండాల్సినటువంటి 4వ క్వాలిటీ ఏంటని మనం చూసినట్లయితే, మీరు మీ కుటుంబాన్ని స్వతహాగా పోషించుకునే స్థాయిలో ఉండాలి, ఆర్థికంగా బలంగా ఉండాలి. మీరు గ్రామం నుంచి వచ్చేటువంటి డబ్బులతో, గ్రామంలో చేసేటువంటి పనులతో వచ్చే డబ్బులతో మీ కుటుంబాన్ని గడుపుకుంటాను అంటే అది సాధ్యం కాదు. ఈ రోజుల్లో మీరు గ్రామం నుంచి ఎలాంటి డబ్బును చేసుకోలేరు. ఎందుకంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అతలాకుతలంగా ఉంది. అలాంటి సందర్భంలో మీరు మీ ఫ్యామిలీని రిస్క్ చేసి మీరు పోటీలో దిగి అనవసరంగా మీ డబ్బు పొడగొట్టుకొని గ్రామం నుంచి వచ్చే డబ్బుతోటే మీ కుటుంబం గనక ఆధారపడి ఉంటే దయచేసి మీరు ఎలక్షన్స్ లోకి దిగకండి, మీ కుటుంబాన్ని రిస్క్ చేయకండి అని చెప్పి చెప్పాలనుకుంటున్నా. ఈ గ్రామంలో పోటీ చేసే సర్పంచ్ కు ఉండాల్సినటువంటి 5వ క్వాలిటీ ఏంటని చెప్పి మనం చూసినట్లయితే, మీరు పరువు ప్రతిష్ట కోసం గనక ఎలక్షన్ లో దిగుతుంటే మాత్రం దయచేసి దిగకండి. ఎందుకంటే పరువు ప్రతిష్టలు ఈ రోజు గ్రామంలో సర్పంచ్ గా చేసేవాడికి దొరికే పరిస్థితి లేదు. మీరు ఎలక్షన్ లో దిగితే మీపై బురద జల్లడమే ఎక్కువ ఉంటుంది. మీరు ఎంత పని చేసినా మిమ్మల్ని విమర్శించడమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. కాబట్టి ఒకప్పుడు సర్పంచ్ గా పోటీ చేసి గెలవడము, గెలిచిన తర్వాత పరువు కాపాడుకోవడం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి మీరు పరువు ప్రతిష్టల కోసమే మీరు సర్పంచ్ ఎలక్షన్ లో దిగుతున్నారంటే దిగొద్దు అని చెప్పి నేను మిమ్మల్ని హెచ్చరించాలని అనుకుంటున్నా. సో సర్పంచ్ ఎలక్షన్ లో పోటీ చేసే వాళ్ళకి ఉండాల్సిన 6వ లక్షణం ఏంటి, క్వాలిటీ ఏందని మనం చూసినట్లయితే, మీరు వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళైతే దయచేసి పోటీ
చేయకండి. ఎందుకంటే వారసత్వం ఉంది, మా తాత సర్పంచ్, మా నాన్న సర్పంచ్, వాళ్ళు రాజకీయంలో ఉన్నారు కాబట్టి నేను కూడా అదే వారసత్వ పరంగా పోటీలోకి రావాలని అనుకుంటున్న మైండ్ సెట్ తో వచ్చే వాళ్ళకి నేను హెచ్చరించాలనుకుంటుంది ఏంటంటే దయచేసి రాకండి. ఎందుకంటే ఈ రోజు ప్రజల్లో అవగాహన చాలా పెరిగింది. వారసత్వం నుంచి వచ్చిన వాళ్ళని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. మీ పాస్ట్ లో ఉన్నటువంటి ఏదైతే మీ పూర్వీకులు చేసినటువంటి తప్పులు ఉన్నాయో, సో మీ పూర్వీకులు చేసిన తప్పులకి ఈ రోజు మీరు మీ మీ భవిష్యత్తును పనంగా పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వారసత్వంతో ఉన్నాం కాబట్టి మేము పోటీ చేయాలనుకునే వాళ్ళు మాత్రం దయచేసి ఈ ఎలక్షన్స్ లోకి రాకండి అని చెప్పి, అంటే వారసత్వం లేని వాళ్ళైతే బాగుంటుంది, ప్రజల యాక్సెప్టెన్స్ ఉంటుంది అన్నది నా యొక్క ఉద్దేశం. సో ఈ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకు ఉండాల్సినటువంటి 7వ లక్షణం ఏంటని మనం చూసినట్లయితే, విలేజ్ డెవలప్మెంట్ ఎజెండా తోటి పోటీ చేసే వాళ్ళు మాత్రమే ఎలక్షన్స్ లో పోటీ చేయండి. అంతేగాని నేను మద్యాన్ని ఎరచూపి, డబ్బును ఎరచూపి ఓటు కొనుక్కొని ఎలక్షన్ చేస్తాను అనుకునే వాళ్ళు దయచేసి రాకండి. ఎందుకంటే ఇది మీరు డబ్బుతో ఓటు కొనుక్కొని, మద్యంతో ఓటు కొనుక్కొని మీరు గ్రామంలో నిలబడలేరు. కాబట్టి ఒక మంచి ఎజెండా, విలేజ్ డెవలప్మెంట్ ఎజెండాతో ముందుకు వస్తే మాత్రమే మీరు రండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇక సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే నాయకుడికి ఉండాల్సినటువంటి 8వ లక్షణం ఏంటంటే, మీరు ఇండివిజువల్ గా ఫైట్ చేసే స్పిరిట్ ఉన్న వాళ్ళు, పోరాటం చేసేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే ఎలక్షన్స్ లో పోటీ చేయండి. అంతేగాని నాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, ఎంపీ సపోర్ట్ ఉంది, నా మండల స్థాయి నాయకుల సపోర్ట్ ఉంది అనేటువంటి ఆలోచనతో గనక ఎలక్షన్ లో దిగితే మీరు నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళు నామినేషన్ వేసే వరకు ఉన్న సపోర్ట్ నామినేషన్ తర్వాత ఉంటదని చెప్పి నేను అనుకోను. ఇలా ఏ ఎమ్మెల్యే కూడా లోకల్ బాడీ లీడర్ కి సపోర్ట్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి గెలిపించుకునే స్థాయిలో లేడు. ఇలా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఆర్థికంగా నష్టపోయి ఉన్నారు ఈ రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఉందని చెప్పి తొందరపడి పోటీ చేస్తే మీరు నష్టపోతారు మిత్రమా. దయచేసి మీరు ఒంటరిగా బలంగా ఉన్నాను, పోటీ చేయగలుగుతాను, గెలవగలుగుతాను, పోరాటం చేయగలుగుతాను అన్న వాళ్ళు మాత్రమే ముందుకు రండి. అంతేగాని మీరు వాళ్ళ సపోర్ట్ చూసుకొని ఎలక్షన్ లో దిగుతే మాత్రం మీరు నష్టపోయేదే ఎక్కువగా ఉంటుంది. సర్పంచ్ గా పోటీ చేసే నాయకుడికి ఉండాల్సినటువంటి 9వ లక్షణం ఏంటంటే స్థైర్యం, ఓర్పు. ఈ ఎలక్షన్స్ లో పోటీ చేసే వాళ్ళకి ఓర్పు ఎక్కువగా ఉండాలి, స్థైర్యం ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే పోటీ చేసిన తర్వాత ఎన్నో విమర్శలు వస్తాయి, ఎన్నో ప్రతి విమర్శలు వస్తాయి. అవన్నీ తట్టుకునేటువంటి దృఢమైన మనసు, దృఢమైన సంకల్పం ఉండాలి. అంతేగాని చాలా వీక్ పర్సనాలిటీ అయితే తొందరపడి ఎలక్షన్ లో దిగితే మీరు ఎంతో మనోవేదనకు గురవుతారు. ఎందుకంటే ఈ రోజుల్లో గ్రామ స్థాయిలో ఉన్న వాతావరణం వేరు, అంత ఈజీగా లేదు. కాబట్టి మీరు మనోధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఎలక్షన్స్ లోకి దిగండి. వీక్ పర్సనాలిటీస్ అయితే దయచేసి దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే ఎలక్షన్స్ లో నష్టపోయేది ఎక్కువగా ఉంటుంది, విమర్శలు ఎక్కువగా వస్తాయి, పరువు ప్రతిష్టలు పోవడం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దయచేసి అది అర్థం చేసుకోండి. సో సర్పంచ్ ఎలక్షన్ లో పోటీ చేసే నాయకుడికి ఉండాల్సినటువంటి 10వ లక్షణం ఏంటంటే, ప్రజలతో సత్సంబాలు కలిగి ఉండడం. అంటే నువ్వు ప్రజల్లోనే ఉంటూ, ప్రజల్లోనే తిరుగుతూ, ప్రజలతోటి కలిసి మెలిసిగా ఉండేటువంటి నాయకుడికే ఎక్కువ మంది ప్రజలు మొగ్గు చూపుతారు. ప్రజలతో సత్సంబంధాలు లేకుండా మీరు ఐసోలేటెడ్ గా ఉంటూ ఉన్న వాళ్ళు దయచేసి ఎలక్షన్స్ లో దిగకండి. దిగితే మీకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలతో సత్సంబంధాలు ఉండి ప్రేమ ఆప్యాయతలు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఎలక్షన్ లో పోటీ చేయండి. సో ప్రధానంగా ఈ 10 లక్షణాలు మీకు ఉన్నాయా లేదా అని మీరు చూసుకోండి. చూసుకొని మాత్రమే ఎలక్షన్స్ లో దిగండి. అంతే తప్ప తొందరపడి ఎవరో చెప్పారు, ఎవరో పురిగొల్పారని చెప్పి ఎలక్షన్ లో దిగి ఆగం కాకండి. మీ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టకండి. మీ కుటుంబాన్ని రిస్క్ చేయకండి, మీ కుటుంబాన్ని రోడ్డు మీద పడేయకండి. దయచేసి మీరు పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ 10 అంశాలని చాలా డీటెయిల్డ్ గా మీకు మీరు విశ్లేషించుకొని, ఈ 10 అంశాలపై మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకొని, మీకు ఈ 10లో అట్లీస్ట్ 8 క్వాలిటీస్ ఉంటే డెఫినెట్ గా మీరు ఈ ఎలక్షన్స్ లో పోటీ చేయగలరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరు గెలవాలన్నదే, గెలిచి హ్యాపీగా సంతోషంగా ఉండాలన్నదే మా జనపక్షం యొక్క కోరిక. జై హింద్.